हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत दंडवत प्रणाम माता प्रणाम। जी। हरे 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 कृष्ण प्रभु कृष्ण जी, प्रभु दंडवत जी, प्रणाम। हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, प्रभु जी, प्रणाम दंडवत माधव। प्रणाम। हरे प्रभु कृष्ण जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथामह्यं ददाति स्वपदान्तिकम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। जय कृष्ण करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ రోజు మనం 9వ అధ్యాయం దాంట్లో 30వ శ్లోకం 31వ శ్లోకం దాని గురించి చర్చించుకోవాలి. अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुर् एव समन्तव्य सम्यग् व्यवसितो हि सा. దీని అర్థం మిక్కిలి హేయమైన కార్యములు ఆ, ఒనరించినప్పటికీ ఒకడు భక్తియుక్త సేవలో నెలకొనచో అతడు తన సల్కం సంకల్పమున ఆ, స్థిర నిశ్చయుడి స్థిర నిశ్చయుడై ఉన్నందున సాధువుగానే పరిగణించబడును. అంటే ఒకరు ఎంత పెద్ద తప్పైనా చేయవనివ్వండి, ఒకరు ఎంత పెద్ద తప్పు అయినా ఎంత పెద్ద పాపమైనా, చాలా చాలా పెద్ద పాపం అంటే మోస్ట్ అబామినబుల్ అంటే చాలా అత్యంత పాపం అయినా ఎవరైనా చేసినా కూడా అతను ఒకవేళ భక్తియుక్త సేవలో ఉంటే అతను ఒక సాధువుల్లాగా మనం పరిగణించాలి. ఆ? తప్పకుండా తప్పనిసరిగా ఏ మాత్రం ఏ సందేహం లేకుండా అతన్ని ఒక సాధువులాగా మనం పరిగణించాలి. వింటేనే మనకి ఓ ఎలాగా అని అనిపిస్తుంది కదా. అది ఎవరైనా తప్పు సాధువులు అంటే ఎవరు? ఏ మాత్రం తప్పు చేయకుండా మనం మొత్తం భగవద్గీతలో చదువుతూనే ఉన్నాం కదా. సాధువులు అంటే ఎవరు? అసలు ఎవరికి అసలు ఏం తప్పు చేయని వాళ్ళు, ఆ ఆ, ఎదుటి వాళ్ళకి ఏదైనా కీడు చేయాలి అని ఆ అసలు అలాగా అనుకోని వాళ్ళు కాదు. అంటే అసలు ఎదుటి వాళ్ళకి కీడు కాదు కదా, నాకు కీడు జరిగితే మంచిది, వేరే వాళ్ళకి నేను కీడు కలగజేయను అలా అనుకునే వాళ్ళు సాధు. అయ్యో, నన్ను ఎవరైనా అన్ని వేరే వాళ్ళు సంతోషంగా ఉండాలి, లేకపోతే ఆ ఇంద్రియాలను అంతా నిమగ్నంలో పెట్టుకుని ఆ ఆ, దాని తర్వాత ఏమాత్రం తప్పుడు పనిలో వెళ్లకుండా ఉండేవాళ్ళు సాధువులు. ఈ ఇలా మనం సాధువుల్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు? ఎవరైనా ఒకవేళ భక్తియుక్త సేవలో ఉంటూ ఒకవేళ అత్యంత గొప్ప హీనమైన తప్పు చేసినా కూడా వాళ్ళు నువ్వు సాధువుల్లాగే నువ్వు పరిగణించాలి. ఇది అసలు ఏంటి అని చెప్పేసి మనకి ఆ ఏమంటారు
నాకు సందేహం కలుగచ్చు. అసలు ఇది ఎలా అంటుంది, ఇది ఎలాగ సాధ్యం అని చెప్పేసి మనకి సందేహం కలగచ్చు. అందుకే ఒకసారి ఈ శ్లోకాన్ని కూడా ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో 36వ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తాడంటే, అతఖేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్ అపి వార్ష్ణేయ బలాద్ ఇవ నియోజిత. ఏమంటున్నారు? ఆ? ఒక వ్యక్తి దేని ద్వారా పాప పనులకు ప్రేరేపించబడినట్లు, ఆ? దాంట్లో అంటే ఎవరో ఆ, ప్రేరిస్తున్నట్టు, ఎవరో ఎక్కడి నుంచో ప్రేరణ వస్తుంది పాపాలు చెయ్యాలి అని చెప్పేసి. అంటే ఇష్టం లేకుండా అయినా బలవంతంగా దాంట్లో నిమగ్నం అవుతారు. అలాగా అంటే చాలా ఆ దీన స్థితిలో అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అంటే అర్జునుడు కూడా ఇలాగ ఎవరైతే ఒక సాధువు, ఒక ఐడియల్ సాధువు ఎవరైతే ఉంటారో అలాగే ఉండాలి అని చెప్పేసి అర్జునుడు కూడా భావిస్తున్నాడు. కానీ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరో ప్రేరేపిస్తున్నట్టు, అత్యంత శక్తితో వెనకాల నుంచి తోస్తున్నట్టు, మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఏదో ఒకటి పాప పనులలో మనం ఏదో చేస్తాము. అది ఎలా కృష్ణ, ఇది ఎలాగవుతుంది? అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ఇది కేవలం మన కామం. కేవలం కామం ద్వారా ఎవరైతే మన కామం ఏదైతే ఉంటుందో దాంట్లో మన మనసులో కొంచెం కామం ఉంటే దానివల్ల మనకు నచ్చకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా నువ్వేం చేస్తానంటే ఒక పాప ఆ, 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 పాప కార్యంలో మనం ఇరుక్కుంటాము, ఏదో చేస్తాము. ఇది దీని గురించి ఒక మంచి కథ కూడా ఉందన్నమాట. అందరికీ శమంతకమణి ఆ కథ తెలుసు కదా. కృష్ణ, సత్యభామ, సత్రాజిత్తుడు. ప్రతిసారి మన ఆ, ఈ కృష్ణ భావనామృతంలో రాకముందు కూడా ఈ కథ అందరికీ తెలుసు అనమాట. ఇలాగా ఆ, గణేష చతుర్థి ఉన్నప్పుడు ఆ గణేష పూజలో అందరం ఆ కథ వినేవాళ్ళం. భలే ఉండేది కథ. ఈ కథ వినాలంటే చాలా ఆ అంటే అందరికి కథలు అంటే ఇష్టం కదా. సో భలే కథలా ఉండేది. ఓ, ఇక్కడ చూడండి అసలు ఏమవుతుంది అంటే ఈ కథ ఇక్కడ కృష్ణుడి గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకానికి సంబంధించి అక్రూరుడి గురించి వస్తుంది అనమాట. అక్రూరుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణుడికి. మన నవవిధ ఆ, ఇది భక్తి సాధనలు ఉన్నాయి కదా. శ్రవణం కీర్తనం స్మరణం స్మరణం విష్ణు స్మరణం అర్చనం పాదసేవనం వందనం. వందనం అంటే ఈ ప్రణామాలు. ఆ వందన ఆ వందనానికి అంటే ఎవరైతే ప్రతిరూపమో ఆయన అక్రూర అన్నమాట. ఉం? అంత గొప్ప భక్తుడు. అంటే మనం ఏదైతే నవవిధ భక్తిలో మనం మాట్లాడుకుంటామో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటాం అన్నమాట. శ్రవణం అంటే ఈ పరీక్షిత్ మహారాజ్, ఉం? కీర్తనం సుఖదేవ గోస్వామి, స్మరణం ప్రహ్లాద, అలాగే కీర్తన విష్ణు స్మరణం, ఆ అర్చనం వందనంలో అక్రూరుడు, పాదసేవనంలో లక్ష్మీదేవి, దాస్యంలో హనుమాన్, సాఖ్యంలో అర్జునుడు, సుధాముడు. అలాగా మనం ఇలాగా ఈ 9 నవవిధ భక్తి ఏదైతే ఈ సాధనలు ఉన్నాయో దాంట్లో ఒక ఉదాహరణలాగా అతి గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో అక్రూరుడు వస్తాడు. అంటే అక్రూరుడు అతి గొప్ప భక్తుడి కింద మనం పరిగణించి దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉం? బృందావనంలో కూడా అక్రూర అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే అంత గొప్ప భక్తుడు అయితేనే కదా ఆయన పేరు కింద ఒక కుండ కూడా ఉంటుంది. కుండ అంటే ఒక నది, అంటే చిన్న ఆ, ఎక్కడైతే మనం రాధాకుండ, శ్యామకుండ, అక్రూర కుండ కూడా ఉంటుంది.
సరే. మరి అక్రూరుడు ఇక్కడ ఎలా వచ్చాడు? ఈ కథనంలో ఎలా వచ్చాడు అంటే, చూడండి ఒకసారి ఏమైంది. ఆ శమంతకమణి అంటే తీసుకున్నది అంటే దొంగలించింది కృష్ణుడు కాదు అది తెలిసిపోతుంది అనమాట అందరికి. సరే, కృష్ణుడే వెళ్ళి జాంబవంతుడిని వాళ్ళు అక్కడ అక్కడ పోట్లాడి యుద్ధం చేసి తర్వాత అక్కడి నుంచి జాంబవంతుని తీసుకొచ్చి, చూడవయ్యా ఇదిగో అక్కడ ఎక్కడైతే అరణ్యంలో ఉంటారో అక్కడ జాంబవంతుడి దగ్గర ఉంది. నేను నీదేవి నేను నీ జమంతకమణిని దొంగలించలేదు, ఇదిగో ఈ శమంతకమణి నువ్వే ఉంచుకో అని చెప్పేసి ఎవరికి ఇస్తారు శమంతకమణిని తిరిగి? ఆ ఆ, సత్యభామ యొక్క తండ్రి, ఉం? ఆయన పేరు సత్రాజిత్తుడు. సత్రాజిత్. కాబట్టి తిరిగి సత్రాజిత్తుడికి ఇచ్చేసి ఇదిగో నువ్వే ఉంచుకో అని చెప్పేసి ఇలా ఇచ్చినప్పుడు, ఇప్పుడు సత్రాజిత్తుడికి కొంచెం అయ్యో తప్పు చేశానే, కృష్ణుడి ఆ తప్పు లేకపోయినా అతన్ని దోషించానే, ఇలాగా పుకార్లు పుట్టించాను, తప్పు చేశాను, తప్పుగా వ్యాఖ్యించాను, అపరాధం చేశాను, ఇవ అపరాధం మన్నించుకోవాలి కదా. అంటే పూర్తి భావన, పూర్తి ఆ ఏమంటారు పశ్చాత్తాపం లేదన్నమాట, పూర్తిగా లేదన్న. అంటే పశ్చాత్తాప పడాలి, అవును కదా, పశ్చాత్తాప పడాలి, ఏదో ప్రయత్నిస్తున్నాను, కానీ ఇంకా మనసులో అంత పూర్తిగా ఇది లేదన్న. అందుకే మొహమాటంగా సరే ఏమిచ్చారు అంటే పూర్తి సంతోషంతో ఇదిగో సత్యభామని నీకు ఇస్తున్నాను, నేను దయచేసి నువ్వు వివాహం ఆడు అని చెప్పేసి సత్యభామని ఇస్తూ, అది పూర్తి ఆ, అంటే భావంతో కాకుండా కొంచెం ఆ, అంటే మొహమాటంతో చెప్తారన్నమాట. ఏంటి సరే సమంతకు మణి మీరే ఉంచుకోండి అని చెప్పి కృష్ణుడికి అది చూసి అర్థం అవుతుంది. నీకు ఇవ్వాలని లేదు, సరే నువ్వే ఉంచుకో, పర్లేదు నీ దగ్గరే ఉంచుకో, నాకు ఈ శమంతకమణి మీద అంతేం ఆశ ఏం లేదు, నువ్వే ఉంచుకో అని చెప్పేసి తిరిగి సత్యరాజుకి ఇస్తాడు. సత్యరాజు మళ్ళీ సంతోషం అయిపోతాడు. అమ్మయ్యా కృష్ణ అని చెప్పేసి సంతోషంగా మళ్ళీ వెనక్కి తీసుకు. ఆ, అప్పుడు అక్రూరుడు ఇంకొక భక్తుడు ఉంటాడు కృతవర్మ అని చెప్పేసి, వీళ్ళిద్దరికి అసలు నచ్చదను. వీళ్ళిద్దరు భక్తులు కదా, నచ్చదు. కృష్ణుడికి చెందాల్సింది కృష్ణుడుకి ఇది ఆయన దగ్గర ఉండాల్సింది. ఈ సత్రాజిత్తుడు వాడి బుద్ధి లేదు, వాడికి అసలు ఏంటి ఆ జ్ఞానం లేదు, తను ఆ మణి ఉంచుకుంటున్నాడు చూడు సిగ్గు లేకుండా అని చెప్పేసి ఆయనకి వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చేసిన తర్వాత ఆ కోపానికి ఆహుతి అంటే ఒక అగ్నిలో నెయ్యి పూసేటట్టు ఇక్కడ ఎవరుంటారు? ఆ ఆ, శతధన్వ. శతధన్వ పాప వ్యక్తి, పాప పాపపు వ్యక్తి. ఉం? ఇది ఆ, శతధన్వ అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకుంటామో నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయా పహరిత జ్ఞాన ఆసురం భావ ఆశ్రిత. అంటే ఎవరైతే దుష్కృతి దుష్కృతి చేసేవాళ్ళు అంటే ఆ ఆ, దుష్టులు, మూఢ అంటే అజ్ఞానులు, నరాధమ అంటే నర ఎవరైతే ఇది జీవితంలో ఉన్న అధములు. మాయాపహరిత జ్ఞానం అంటే మాయచే అపహరించిన అంటే ఆ, మాయచే వాళ్ళ జ్ఞానం అపహరించబడింది అన్న మాయాపహరిత జ్ఞానం. అసురులు. అసురులు అంటే ఎవరు? లాస్ట్ చెప్పుకున్నాం కదా, అంటే ప్రభుపాద్ అంటారు గో టు హెల్ అంటే నువ్వు ఏడులోకైనా వెళ్ళు, ఉం? సంబంధం లేదు, నా ఇంద్రియ తృప్తి కోసం నాకు నచ్చింది నేను చేస్తాను, తప్పులతో నాకు సంబంధం లేదు, నాకు నచ్చింది నేను చేస్తా. ఇది ఆసుర స్వభావం. ఈ నలుగురు కృష్ణుడి భక్తియుక్త సేవలో లాగారు. ఈ నలుగురు ఎవరైతే ఈ నలుగురు ఉంటారో బుద్ధి లేదు, ఉం? తర్వాత ఈ మాయలో పూర్తిగా నిమగ్నమైన ఉన్నవారు, నరాధములు, ఉం? పాపపు పనులు చేసేవారు. ఉం? వీళ్ళేంటంటే ఇష్టంతో పాప పనులు చేసేవారు. దీంట్లో వ్యత్యాసం ఉంది. ఇందాక ఏమనుకున్నాం, అర్జునుడు ఏమంటున్నాడు, ఇష్టం లేకపోయినా మన చేత ఏదో పాప పనులు అయిపోతున్నాయి. కానీ ఇక్కడ దుష్కృతిన అంటే ఎవరైతే నచ్చి నాకు పాప పనులు ఇష్టం కాబట్టి నేను చేస్తాను, ఉం? అంటే వాళ్ళే స్వయంగా వెళ్ళి అంటే అన్ని తెలుసు, అన్ని తెలిసిన వాళ్ళు
తప్పొప్పులు లెక్క చేయని వాళ్ళు వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏమంటారు, పర్లేదు వెళ్తారు వాళ్ళే చేతిలో నుంచి అంటే ఆ వైన్ బాటిల్ కొనుక్కుని ఇలా షాప్కి వెళ్ళి కొనుక్కుని ఇంట్లో పోసుకుని ఎగ్గు వేసుకుని ఇలాగా తాగేవాడు. వేరే వాళ్ళు లేదు లేదు తప్పు అని చెప్పేసి దూరంగా ఉంటారు. కాదు. కానీ ఏంటంటే ఒక ఒకలాంటి టెంప్టేషన్ అన్నమాట. కంట్రోల్ చేసుకోలేకపోయాను. వద్దు నేను చేయాలనుకోవట్లేదు. కానీ ఏమైంది, ఆగట్లేదన్నమాట. అంటే అంత ఇంద్రియ నిమగ్నం అంత లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఆగలేకపోతున్నాను. వాళ్ళేమో ఇలాగా ప్రేరేపిస్తున్నారన్నమాట. తీసుకో 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 అని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో తప్పుడు కాలు వేయడం. సో అది వ్యత్యాసం. ఇటువంటి వాళ్ళు సాధువుల్లాగా మనం భావించాలి. ఎందుకంటే ఇష్టం లేకపోయినా ఇంద్రియ నిమగ్నాలు లేకపోయి కొంచెం అక్కడ ఒక తప్పుడు కాలు వేయడం జరిగిందనమాట. అదే విధంగా ఇక్కడ ఏమైంది, అక్రూరుడు ఉం, ఏమంటారు అక్కడ ఆ, శతధన్వ శతధన్వకి ముందు సత్రాజిత్తుడు ఆ, ఇది కొట్టేస్తాడు. నీకే నేను నా సత్యభామని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి. కానీ అదేమైంది, సత్యభామని తర్వాత కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కాబట్టి శతధన్వ ఇంకా ఈర్ష్యతో ఉం, క్రోధంతో ఇది అది కూడా ఎవరి మీద, సత్రాజిత్తుడి మీద. నాకు ఇస్తాను అనుకుని చెప్పిన వాడు మళ్ళీ నాకు ఇవ్వకుండా ఎవరికో ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి కోపంతో ఉంటాడు. కాస్త వీళ్ళు అక్రూరుడు, కృతవర్మ సత్రాజిత్తుడి పైన కోపం పట్టడం చూసి ఆ ఆ అవకాశాన్ని ఇలాగా తను దుర్వినియోగం చేసుకున్నాడు అనమాట. ఈ ఏం చేద్దామంటే మనం ఈ సత్రాజిత్తుని చంపేద్దాం. కాదు కదా, అవును కదా, వీడు చాలా తప్పు పని చేశాడు కదా, ఇదిగో మీకు కృష్ణుడు దానికి దక్కాల్సిన ఏదైతే ఆ శమంతక మణి ఉందో చూడండి అతనే పెట్టుకుంటున్నాడు, సిగ్గు లేకుండా, అవును వాడిని చంపేద్దాం అండి అని. సో ప్రేరేపించి చెప్తారనమాట. సరే, ఇప్పుడు అక్రూరుడు, కృతవర్మ కూడా సరే సరే ఒప్పేసుకున్నారు. సార్ అవునయ్యా, అట్లాంటి వాటికి, అట్లాంటి సత్రాజిత్తుడికి ఇదే తగిన చర్య, చేయాల్సిందే అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు శతసంగ చాలా సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, నాకు కొంచెం సపోర్ట్ దొరికింది, వెళ్తాను చంపేస్తాను అని చెప్పేసి చాలా హీనంగా, అంటే చాలా, అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఏమాత్రం ఇది సందేహం లేకుండా వెంటనే వెళ్ళేసి అర్ధరాత్రి పడుకుంటున్న సత్రాజిత్తుడిని ఇలా 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 కత్తితో ఇలా కూర్చేస్తాను. అంటే ఒక ఆ జంతువుని, ఒక ఎవరైనా ఒక ఏమంటారు కసాయివాడు ఎలాగా చంపేస్తాడో అలా చంపేస్తాడు శతధన్వ సత్రజిత్తుడు. అది అంత క్రూరమైన ఆ హత్యను చూసి ఇంకా అక్కడే ఉన్న సత్యభామ చాలా తీవ్రంగా ఏడుస్తుంది. అదే సమయంలో కృష్ణుడు బలరాముడు ఎక్కడ ఉంటారు, ద్వారకలో. అదే సమయంలో ఆవిడ చాలా బాధతో సత్యభామ ఇంకా ఏడుపు ఆపుకోవట్లేదు మేడం, తీవ్రంగా ఏడుస్తున్నారు. వెంటనే కబురు పంపిస్తారు కృష్ణుడు కూడా వెంటనే అట్లాగా వచ్చేసి సత్యభామ ఇలా చూసి తను కూడా ఏడుస్తున్నాడు అన్నమాట. అంటే కృష్ణుడికి ఏడ్చే అవసరం ఏముంది, ఎవరు అంటే వాళ్ళ భార్య ఆ, వాళ్ళ తండ్రి మాయ అంటే అంతగా ఏడ్చే అంత అవసరం లేకపోయినా ఆ ఇదిగో ఆ, సత్యభామ ఏడుస్తుందని చెప్పేసి తోడుగా ఆయన కూడా ఏడ్చాడు. కృష్ణుడు కూడా చాలా తీవ్రంగా ఏడ్చాడు. అలాగా అప్పుడు శతధన్వ ఆ, ఇంకేమవుతుంది, దాని తర్వాత ఇంక చాలా భయపడిపోయి పారిపోయి కృతవరం తిరిగాడు. అయ్యో అయ్యో నువ్వే నన్ను కాపాడు అని. కృతవరం అంటాడు. హరే కృష్ణ, వినిపిస్తుందా అండి? బ్రేక్ అవుతుంది ప్రభుజీ వాయిస్ అక్కడక్కడ. అవునా, ఎక్కడి నుంచి మళ్ళీ చెప్పమంటారు? ఈ వాక్యం ముందు వాక్యమే ప్రభుజీ. ఇప్పుడు ఆ, ఈ శత ఆ, శతధన్వ చాలా భయపడి ఇంకా కృతవర్మ దగ్గరికి వెళ్తాడు. నువ్వే నన్ను కాపాడు. కృతవర్మ చెప్తాడు, చూడవయ్యా, ఎవరితో పెట్టుకున్నావు, కృష్ణుడి దగ్గర పెట్టుకున్నావు, కృష్ణ బలరామ ఆ, దేవాతి దేవులు, ఆయన దగ్గర పెట్టుకుంటే నీకేంటి, నీకేం గతలేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. అప్పుడు ఆ అక్రూరు కూడా అదే చెప్తాడు, ఇప్పుడు నీకేం సహాయం చేయలేము, ఏదో తప్పైంది,
అనుకోకుండా ఏదో తప్పు చేశారు, తప్పు తెలుసుకున్నారు చూడండి. వాళ్ళ తప్పును ఇలాగా ఆ, తప్పు తెలుసుకోవట్లేదు, లేకపోతే ఏమంట ఆ, ఆ, ఏమంటారు, జస్టిఫికేషన్ చేసుకోవట్లేదు నేను చేసింది సరైన పని అని చెప్పేసి. ఇద్దరు కృతవర్మ అక్రూర ఇద్దరు వెంటనే తప్పు తెలుసుకుంటారు. అరే తప్పు చేశాం, కృష్ణ బలరామ, అయ్యో వాళ్ళకి ఇంకా కోపంగా వచ్చే పని చేశాం, ఇంత బాధపడుతున్నాడు కృష్ణ, మనం తప్పు చేశాం, ఆ మనకేం ఇంకేం గతిలేదు, తప్పు చేశాం అని చెప్పేసి వాళ్ళు వెంటనే శతధన్వకి చెప్తారు, మేము మీకేమైనా సహాయం చేయలేము అని చెప్పేసి వెంటనే శతధన్వతో కనెక్షన్ కట్ చేస్తారు. ఇప్పుడు ఆ, ఇంకా శతధన్వ ఏం చేస్తాడు, అయిపోయింది ఇంకా ఆ, పారిపోతాడు. తర్వాత ఇంకా ఏదో ఆ, తను ఇంకా వెళ్ళిపోతాడు, ఆ తన ప్రాణాన్ని కోల్పోతాడు. ఆ కృష్ణుడే తన ఆ సుదర్శన చక్రం తీసుకుని శతధన్వాన్ని సంహరించేస్తాడు. కానీ అక్రూరుడు ఇంకా కృతవర్మ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా ఈ తప్పులో పాల్గొన్నారు కదా. అంటే ఆ తప్పులో పాల్గొనడానికి అంతగా ఇష్టం లేకపోయినా ఎవరో ఎవరో ప్రేరేపించారు. ప్రేరేపించిన తర్వాత వాళ్ళు దాంట్లో కాలు పెట్టారు. దాని తర్వాత ఇంక వాళ్ళు దాని గురించి పశ్చాత్తాపడుతున్నారు. చాలా తప్పు చేయడం, చాలా ఇంకా పశ్చాత్తాపడుతూనే ఉన్నారు. పశ్చాత్తాపడుతూ ఇంకా బాధలో దూరంగా వెళ్ళారు అనమాట. ఇంకేం మొహం పెట్టుకుని కృష్ణుడు చూపించాలి మన మొహాన్ని చెప్పేసి చాలా బాధతో వేరే చోటుకి వెళ్తారు. ఇప్పుడు కృష్ణుడు కూడా కొంచెం చూపించాలి కదా, వెళ్ళిపో తప్పు చేశారు కొంచెం కోపం అని చెప్పేసి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఏదో కొంచెం పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా చూపించాలి. లేకపోతే రాజు కదా, లేకపోతే మరి వేరే వాళ్ళు సరే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి మనం మనం కూడా తప్పు చేసుకోవచ్చు, ఏం చూడండి ఏం రాజేమనట్లేదు, మనం కూడా ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే ఒక మంచి ఉదాహరణలా ఉండాలని చెప్పేసి చెప్పారు. కొంచెం తీవ్రంగా సరే వీడిని ఒక రానివ్వండి, వాడికి తగిన శాస్తి చూపిద్దామని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పారు, ప్రేమ ఉన్నప్పుడు. కానీ అదే సమయంలో అందరూ అయ్యోయ్యో ఏంటిది, ఇంత గొప్ప భక్తుడు అక్రూరుడికే ఇంత ఈ పరిస్థితి అయిపోయింది, మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంకా ద్వారకలో ఉన్న జనాలని మాట్లాడమని. అంటే ఏదోనయ్యా ఒక తప్పు జరిగింది, అంత దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తే మరి ఎలాగా, మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు భయపడి మొదలుపెట్టారు. అప్పుడు దాని తర్వాత అదే సందర్భం అవునయ్యా, ఆ జనాలు ఆ అక్రూరుడికి సపోర్ట్ చేస్తున్నారు, ఇదే మంచి సమయం, అక్రూరుడిని పిలుద్దాం అని చెప్పేసి కృష్ణుడు అక్రూరుడిని పిలిపిస్తాడు. ఆ సమయంలో అక్రూరుడు ఎక్కడ ఉంటాడు, కాశీలో తలదాచుకుంటాడు అన్నమాట. తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. కృష్ణుడు మళ్ళీ సంతోషంగా ఆప్యాయంగా తీసుకుంటాడు. కదా నువ్వు చేసింది అని చెప్పేసి చాలా సాధారణంగా మాట్లాడతాడు. అవునవును తప్పైపోయింది. సరే మళ్ళీ ఇంకా అలా చేయొచ్చు. పెద్దగా ఒకవైపు ఏమో శతధన్వ కృతవర్మ తర్వాత ఆ, అక్రూర అందరూ ఈ తప్పులో పాల్గొన్నారు కదా. కానీ ఏమైంది, శతధన్వకి ఆ సుదర్శన చక్ర, అది ఆ సుదర్శన చక్రంతో ఆ ఆ తల కోసివేయడం జరిగింది అనమాట. కానీ అక్రూరుని మంచిగా పిలిచి ఇదిగో ఇదయ్యా ఇదిగో, సరే మళ్ళీ అలా చేయదు, దాంతో అయిపోయింది. కాబట్టి కృష్ణుడు తెలుసు అనమాట, ఎవరైతే తప్పు ఇష్టంతో చేస్తున్నారు, ఎవరైతే తప్పు ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి ఆ చిన్న ఏమైంది కాలు జారు ఆ సమయానికి మన బుద్ధి గడ్డి తిన్నది, ఆ సమయానికి మనం ఏం చేయలేకపోయాము, ఆ సమయానికి మనం అయ్యో తప్పు చేశాను అని. అలాంటి వాళ్ళని మనం సాధువుల్లాగే పరిగణించాలి. వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళని ఆ, నరాధముల్లాగా గాని, లేకపోతే అలాగా అలా మనం పరిగణించకూడదు. అంటే తప్పు అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా మనం ఏమంటారు, మన మనసులో ఇంకా మనం ఏదైతే భక్తి చేస్తున్నామో మన అనర్థాలు అన్ని వెళ్తూ ఉంటాయన్నమాట. భక్తి చేస్తూ ఉంటే అనర్థాలు వెళ్తూ ఉంటాయి. ఏదైతే ఈ పాప ప్రవృత్తి ఉంటుందో అన్ని వెళ్తూ ఉంటాయి. అన్ని వెళ్ళిపోయే సమయంలో
అంటే వెంటనే అన్ని పూర్తిగా నిర్మూలం అవదన్నమాట. మెల్లమెల్లగా అన్ని వెళ్తూ ఉంటుంది. కొంచెం మిగిలి ఉంటుంది. అంటే అది వెళ్ళే దారిలో ఉందన్నమాట. అది కూడా వెళ్ళిపోయే దారిలో ఉంది. ఇంకా ఉందన్నమాట. అంటే ఇప్పుడు 1 నుంచి 100 మనం లెక్క పెడుతూ ఉంటే ఈ- ఆ, ఏదో ఒక సమయంలో 100 వస్తుంది. మధ్యలో మనం 50లో ఉన్నాము, 60కి వెళ్తాము. ఆ 100 అనేది వచ్చేస్తుంది. కొద్ది సమయం మాత్రమే అంతే. నిశ్చయంగా వచ్చేస్తుంది అన్న. కానీ ఆ కొద్దిపాటి సమయంలో ఏమవుతుంది, కొంచెం ఏమైనా తప్పుడు పని చేతి నుంచి జరగచ్చు. కానీ కృష్ణ ఏమంటాడు, పర్లేదు, ఇట్లా నేను నిన్ను తప్పుగా నేను భావించను. నువ్వు నా భక్తుడివే. నువ్వు నా భక్తుడివే, వేరే వాళ్ళందరూ నిన్ను సాధువులాగే నిన్ను పరిగణించాలి. ఆ, ఏ మాత్రం సందేహం లేకుండా సాధువులాగా పరిగణించాలి. ఇదంతా మనకి ఎందుకు మనకు అవసరం అంటే, చాలాసార్లు ఏమవుతుంది, మనం ఎవరో ఒకరు తప్పు చేస్తే, ఏదో ఒకటి తప్పు అయితే వాళ్ళని అయ్యో వాళ్ళు చాలా హీనమైన వాళ్ళండి, ఇంత భక్తి చేస్తూ ఇలాంటి నికృష్టమైన పని చేస్తున్నారు, వాళ్ళకి బుద్ధి లేదా, చాలా చాలా అన్యాయం అని చెప్పేసి ఆ మనం అనుకోవడం జరగచ్చు. ఆ, అంటే మనల్ని మనం ఆ వైష్ణవ అపరాధం నుంచి కాపాడుకోవడానికి. వైష్ణవ అపరాధాలు ఏమేమి ఉంటాయండి? ఆ, ఎవరైనా ఒక భక్తుడిని చంపేస్తే, ఎవరైనా ఒక భక్తుడిని నిందిస్తే, ఎవరైనా భక్తుడిని ఆ ఆయన పట్ల ఈర్ష్యాభావం చూపిస్తే, భక్తుడు కనపడగానే మనం ప్రణామాలు అర్పించకపోతే, కోపగించుకుంటే భక్తుడి పట్ల, లేకపోతే ఒక భక్తుడిని చూస్తే, వైష్ణవుని చూస్తే మనం మన మనకి సంతోషం కలగకపోతే ఉం? ఏమవుతుంది? ఈ 6 వైష్ణవ అపరాధాలను ఎవరైతే ఈ వైష్ణవ అపరాధాలు చేస్తారో ఉం? వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పేసి స్కంద పురాణంలో ఉందన్నమాట. కాబట్టి ఎవరు వైష్ణవులు కాదు అని చెప్పేసి మనం ఆ వ్యత్యాసం అనేది మనం అర్థం చేసుకోవాలి. పని చేసింది ఒకటే, అక్రూరుడు, శతధన్వ చేసింది ఒకటే పని. ఎవరైతే ఉన్నారో ఆ సత్రాజిత్తుని ఏదైతే చంపడం ఏదైతే ఉందో అందరూ ఉన్నారు, దాంట్లో పాల్గొన్నారు. కానీ శతధన్వని మనం భక్తుడిలాగా పరిగణించాం. అయినా కూడా అంత తప్పుడు పని చేసినా కూడా ఒకరిని చంపడం తప్పు పని కదా, తప్పే కదా. ఇంత చాలా అపరాధం, ఇంత పెద్ద ఘోరాతి ఘోరమైన తప్పు. అంత ఘోరమైన తప్పు చేసిన అక్రూరుడిని మనం భక్తుడిలాగే పరిగణిస్తాం కదా. సో తప్పైంది అంతే. కానీ అది మనం ఇంత పెద్దగా మనం పరిగణించము. ఆయన భక్తుడే, నిస్సందేహంగా భక్తుడే. అదేవిధంగా మనం మన మన చుట్టుపక్కల అక్రూరుడిలాగే చాలా మంది ఉంటారు. ఎవరైతే భక్తుడే కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో వాళ్ళ పట్ల ఏదో తప్పు జరిగింది అని మనం వాళ్ళని భక్తుడిలాగే పరిగణించాలి. కానీ అదే విధంగా మనం ఎవరైతే భక్తుడు కాదో వాళ్ళని మనం భక్తుడిగా పరిగణించే అవసరం లేదు. అంటే ఎవరైతే శతధన్వలో ఉన్నారు, తప్పుడు చేస్తున్నారు, అయ్యో లేదు వీడు కూడా భక్తుడే అని చెప్పేసి మనం వాళ్ళని కూడా ఇలా ఒక వైష్ణవుడికి ఇచ్చే ఏదైతే గౌరవ మర్యాదలు ఉంటాయో వాళ్ళకి కూడా ఇచ్చే అవసరం లేదు. అంటే మనం వ్యత్యాసం చేసుకోవాలి. దీని ఏమంటారంటే జడ్జిమెంటల్ అంటారు. అంటే ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ పని చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడం. పని ఒకటే పని అయినా కూడా వాళ్ళు ఏ పరిస్థితిలో అది అన్నారు, ఏ పరిస్థితిలో అది చేశారు, ఏ పరిస్థితిలో వాళ్ళు దాంట్లో పాల్గొన్నారు అని చెప్పేసి మనం దాని గురించి ఆలోచించి దాని తర్వాత మనం దాని పట్ల ఒక ఒపీనియన్, దాని పట్ల మనం ఒక ఆలోచనకి మనం అది మనం దీంట్లో నుంచి నేర్చుకోవచ్చు అనమాట. లేకపోతే ఆ, ఎందుకంటే మన పట్ల అపరాధం అవుతుంది. ఆ అపరాధం నుంచి మనం మిమ్మల్ని కాదు. అప్పుడు ఏమవుతుందంటే మన భక్తి అనేది పోతుంది మనకి. చైతన్య మహాప్రభు ఆయన లీలల్లో కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఒకసారి ఒక తాగుబోతైన ముస్లింకి ఇచ్చారన్నమాట. ముస్లిమే కాదు, తాగుబోతు. ముస్లిం అంటే ఏంటి? ఏదైతే 100 రకాలైన పాపాలు ఉంటాయి అన్ని చేశారన్నమాట.
ఆ? అతనికే ఒకసారి ఈ ఆ, ఏమంటారు, కృష్ణ ప్రేమని ప్రసాదిస్తారనమాట. కానీ అదే చైతన్య మహాప్రభు ఎవరైతే స్మార్త బ్రాహ్మణులు ఉన్నారో, అంటే క్యాస్ట్ బ్రాహ్మణ, ఉం? కేవలం నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి, వేరే వాళ్ళు బ్రాహ్మణులు కాదు మీరు అని చెప్పేసి అలాగా అపరాధం చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వలేదు. చూడండి, అంటే కృష్ణుడి ముందు, మన ముందు ఎవరైతే ఒక తాగుబోతు, ఎవరైతే ఒక ముస్లిమో, ఆ, వాళ్ళు ఆ చాలా హీనమైన గా మనం కనిపించచ్చు. కానీ కృష్ణుడి ముందు చూడండి, కృష్ణుడు వాళ్ళనే దగ్గరికి తీసుకుని ఎవరైతే స్మార్త బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళని దూరం పెట్టి నచ్చారు వాళ్ళు. మనం ఏంటి, ఎంతైనా బ్రాహ్మణులు కదా, సరే సరే అని చెప్పేసి మనం వాళ్ళకి దండం పెడతాం. కాబట్టి మనం అది ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎవరు ఇది దుష్కృతి, ఎవరు ఇలాగా అంటే తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. అన్ని శాస్త్రాలన్నీ తెలుసు బ్రాహ్మణులు ఎవరైతే అలా కాస్ట్ బ్రాహ్మణులు, శాస్త్రాలన్నీ తెలుసు, ఏది తప్పులో తెలుసు, ఆ, అన్నీ తెలిసి భగవంతుడి పట్ల, వైష్ణవుల పట్ల వాళ్ళు నింద చేస్తున్నారు. ఎందుకంటే అంటారు మన ఆ, రూపగోస్వామి చెప్తారన్నమాట. రూపగోస్వామి, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఏదైతే ఈ కృష్ణ భావనామృత ఆందోళన ఉందో అది ఇతర మతాల పట్ల కాదు, ఇతర మతాల వాళ్ళ మీద కాదు, మాయావాదుల మీద. మనం ఏదైతే ఇది కృష్ణ భావనామృతం ఒక మాయావాదుల మీద ఒక యుద్ధం. ఇతర మతాల పట్ల మనం మన ఈ ఆందోళన ఏదైతే ఉందో వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద కాదు. ఇంకా చెప్తారు, ప్రాపర్ చెప్తారు, ఏంటి చెప్తారు, ఎవరైతే ఈ క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే ఈ ఆ ఇస్లాం మొహమ్మదీయులు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఎంతైనా కృష్ణుడికే పూజ చేస్తున్నారు. ఉం? ఏంటి, వాళ్ళు కూడా ఒక విధమైన వైష్ణవులు, జాగ్రత్తగా వాళ్ళతో ఉండండి. అది ఆ, ఎవరైతే ఈ డెమిగాడ్, దేవతే దేవ దేవతలకు పూజ చేస్తారో వాళ్ళ గురించి చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ స్మార్థ మాయావాదులు ఉన్నారో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళు ఈ వేదాంతం చదువుతూ ఉంటారు, దాని తర్వాత అన్ని బ్రహ్మచర్యాలు పాటిస్తారు, అన్ని పద్ధతులన్నీ పాటిస్తారు, వాళ్ళ గురించి చెప్పలేదు. వాళ్ళు వైష్ణవులు, మీరు వాళ్ళతో ఇలాగా ఒక ఇది వాళ్ళని అలాగా రెస్పెక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పలేదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎదిరించండి, వాళ్ళు ఏదైతే వాళ్ళు అయితే చెప్తున్నారో వాళ్ళని ఖండించండి, అలా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతైనా వాళ్ళు అదే అంటే ఒక లో లెవెల్లో, అంటే అంటే వైష్ణవుల్లో కూడా కేటగిరీలు ఉంటాయి కదా. అంటే ఎవరైతే కింది రకం అన్నారో, కొంచెం పైన అడ్వాన్స్డ్ లాగా వాళ్ళు ఏంటంటే ఆ, ఆ, కనిష్టాధికారి వైష్ణవులు. ఆ? కనిష్టాధికారి వైష్ణవులు ఎవరు, ఇలాగా క్రైస్తవులు. అంటే కనిష్టాధికారి వైష్ణవుల్లో కూడా అంటే లో లెవెల్లో ఉన్నవాడు అయినా కూడా వైష్ణవులే కదా, అలా చూడమంటారు. ఎవరు, ప్రభుపాద చూడమంటారు. అది మన జాగ్రత్తగా మనం చూడాలి. ఏదో ఒక పరిస్థితి వాళ్ళకి అది తప్పు తెలీదు, ఏదో తప్పుడు చేస్తున్నారు అయినా కూడా ఆ, వాళ్ళు ఆ ఎవరైతే వాళ్ళు తెలియకుండానే కృష్ణుడికి ప్రార్థిస్తున్నారు. ఎవరైతే అల్లా ఉన్నారో ఎవరు, కృష్ణుడే. కృష్ణుడి యొక్క ఆ ఈ ఆ, 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 అంటే నిరాకార రూపం, నిరాకార అంటే కృష్ణుడు రెండు రూపాలు ఉన్నాయి, ఆకారం, నిరాకారం. ఆ నిరాకార రూపం అల్లా అని పిలుస్తారు. అలాగా ఆ, వాళ్ళని కూడా రెస్పెక్ట్ తో చూడమని చెప్పేసి ఆ, ప్రభుపాద చెప్పమంటారు, ఆయన డిసైపుల్స్ చెప్పారు అన్నమాట. చూడండి, ఇంకా ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగైతే చైతన్య మహాప్రభు ఇలాగా ఎవరికైతే లవ్ ఆఫ్ గాడ్ అంటే కృష్ణ ప్రేమనిస్తారు. ఉం? ఈ ఆ, దాని తర్వాత ఇక్కడ ఏం చెప్తారు కృష్ణుడు. కాబట్టి ఆ ఈ సందేహం అందరికి ఎందుకు వస్తుందంటే, అయ్యో, ఉం, మనం అంటే భక్తిలో ఉంటూ ఏదో మన పట్ల మనం అనుకోకుండా ఏదోటి అంటే మన ప్రమేయం లేకుండా ఎవరో ప్రేరేపించిన తర్వాత మన పట్ల ఏదో
తప్పు జరిగిపోతాయి. ఇంకా మన పతనం అయిపోయిందా, ఇంకా మనకి అయిపోయింది కదా, మనకి పతనం అయిపోయిందా, మనకి ఇంకేమైనా ఆధారం ఉందా, ఇంకా భక్తి చేయగలమా, ఇంకా అయిపోయింది కదా, కృష్ణుడు మమ్మల్ని వెలివేస్తాడు కదా, తప్పు తప్పు చేసే వాళ్ళకి ఇష్టం లేదు కదా, అయ్యో అది అయిపోయిందా అని చెప్పేసి ఆ భయం రాకూడదు అని చెప్పి, అంటే బాధ ఉండాలి కానీ భయం అవసరం లేదు. కొంచెం ఆ ఆ బాధ ఉండి ఉండాలి కానీ కృష్ణుడు మమ్మల్ని వదిలేస్తాడు అని చెప్పేసి భయపడిన అవసరం లేదు. ఎందుకు అంతలా కృష్ణుడు ఏం చెప్తాడు? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఆ? ఎటువంటి పరిస్థితిలోనూ ఆ, నా భక్తుడు అనేవాడికి పతనం లేదు. కౌంతేయ ప్రతిజాని, అది కూడా ఎవరికి చెప్తాడు? అర్జునుడికి చెప్తాడు. నువ్వు చాటి వేసి చెప్పు, నువ్వు చెప్పు, ఉం? ప్రకటించు. ఉం? ఎవరైతే నా భక్తుడు ఉంటాడో వాడికి ఆ వాడి పతనం అవ్వడు అని చెప్పేసి. ఉం? మళ్ళీ ఆయన అర్జునుడికి ఎందుకు చెప్పాడు కృష్ణుడు అంటే, ఆ మహాభారతంలో ఏమైంది ఒకసారి కృష్ణుడు తన ఆ ఇచ్చిన మాటని తప్పాడు కదా, శస్త్రం ఎత్తడు అస్త్రం ఎత్తడు అని చెప్పేసి ఆ, కృష్ణుడు చెప్పాడు కదా, అయినా కూడా తను ఎత్తాడు కదా. తను కృష్ణుడు పర్లేదు, తన భక్తుణ్ణి కాపాడడానికి కోసం తను ఇచ్చిన మాట కూడా వదిలేస్తాడంట. సో వేరే వాళ్ళందరూ కృష్ణుడి గురించి అలాగా అనుకుంటారు అని చెప్పేసి, ఎందుకంటే భగవద్గీత చెప్పిన తర్వాత వెంటనే ఇదే అవుతుంది కదా. ఆ కథ ఏంటంటే ఒకసారి ఆ భీష్ముడు చెప్తాడన్నమాట. అది దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఆ ఆ, పితామహ, మీరు అసలు సరిగ్గా పోట్లాడట్లేదు, ఇన్ని రోజులు ఏంటి, ఇంకా 10 రోజులు అయిపోయింది, ఇంకా మీరు అసలు ఇంత గొప్ప వ్యక్తి, మీరు ఇంత గొప్ప శక్తి ఉంది మీకు, ఈ చిన్న చిన్న ఐదుగురు పాండవులు మీ మేన మనవుల కన్నా ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏంటి ఇంకా మీరు ఇంతగా వాళ్ళకి ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా మీరు పోట్లాడట్లేదు, వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, ఇది తప్పు, మీరు ఇంకా సిన్సియర్ గా పోట్లాడాలి అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తాడు. ఇప్పుడు భీష్ముడి కోపం వస్తుంది, ఏంటి చిత్రుడు కదా, ఏంటి నన్ను అలా చెప్తున్నావు, ఇదిగో రేపే 5గురిని నేను చంపేస్తాను అని చెప్పేసి భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ అంటే మామూలా, అది ఉంటుంది. ఇదిగో ఈ 5 ఆ బాణాలు ఉన్నాయి, ఈ దివ్యమైన బాణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం, ఇది వేస్తే వాళ్ళ పని అయిపోయింది, ఇదిగో ఇది నేను తీసుకెళ్తాను, రేపు చేస్తాను అని చెప్పి, రేపు నువ్వు కోరుకుంటే నేను చేస్తాను అని చెప్పేసి భీష్ముడు చెప్తాడు. భీష్ముడికి తెలుసు, భీష్ముడు గొప్ప భక్తుడు, అతనికి తెలుసు కృష్ణుడు ఎట్టి పరిస్థితులైనా కాపాడతాడు అని. అది చూపించడానికి తనేం తగ్గకుండా తను కూడా ఇంకా మొత్తం అంటే పూర్తిగా ఆ ఆ రంగంలో దిగడానికి వస్తాడని. సరే ఇంకా తాడో పేడో ఇంకా చూద్దామని. తర్వాత దుర్యోధనుడు చెప్తాడు, లేదు లేదు, మీ దగ్గర ఉంటే ఎంతైనా మీరు మీ వాళ్ళ దగ్గర అంటే మీరు ఎంతైనా మీకు ప్రేమ కదా, నేను యుద్ధరంగంలో నేను ఇస్తాను, మీరు లేకపోతే ఆ ప్రేమతో మీరు మర్చిపోయి మళ్ళీ యుద్ధరంగానికి రావచ్చు, అది ఇవ్వండి, నా దగ్గర ఇవ్వండి, జాగ్రత్తగా నేను పెట్టుకుంటాను, రేపు పొద్దున్న మీకు యుద్ధరంగంలో నేను మీకు ఇస్తాను, సరే తీసుకొని చెప్పి దుర్యోధనుడికి భీష్ముడు ఇస్తాడు. అదే సమయంలో అక్కడే అవుతుంది పాండవుల దగ్గర, కృష్ణుడు అర్జున్ పిలుస్తాడు. అర్జున, నువ్వు ఓ పని చేసి పెట్టాలి. ఏం చేయాలి కేశవ్? ఇప్పుడే నువ్వు ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళు. ఆ, నీకు ఒక ఆ ఎప్పుడో ఒకసారి ఒక వరం ఇచ్చాడు చూడు, నువ్వు నీకు ఒకసారి ఏమైనా కావాలి అంటే నన్ను అడుగు, నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. అవునవును చెప్పాడు ఆయన. ఆ, గంధర్వులు ఒకసారి వాళ్ళని అందరిని పట్టేసుకుంటే మేము ఆ ఆ కాపాడాము. ఆ ఏంటది ఆ, వనవాసంలో ఉంటూ కూడా వాళ్ళని మనం కాపాడాము. అప్పుడు ఆ అతని వరం ఇచ్చాడు, సరే నీకేమైనా కావాలంటే నేను నీకు చేసి పెడతాను, నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఇలాగా దుర్యోధనుడు చెప్పాడు. అవును, ఇప్పుడు సమయం వచ్చింది, తన దగ్గరికి వెళ్ళు, నిన్ను నిన్ను వేరే పాండవులందరినీ చంపడానికి 5 బాణాలు ఉన్నాయి, దివ్య బాణాలు, అవి అడుగు తిరిగి అని. ఇస్తాడా అంటే తప్పకుండా ఇస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత అర్జునుడు దుర్యోధనుడికి రాత్రి పూట వెళ్తాడు.
అప్పుడు ఏంటంటే ధర్మయుద్ధం కదా, ధర్మం పాటించండి. ఆ ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకే వాళ్ళు శత్రువులు, దాని తర్వాత మిత్రులు. చాలా మర్యాదతో దుర్యోధనుడు ఆ అర్జునుడిని స్వీకరించుకున్నాడు. మర్యాదలు ఇచ్చాడు, అడిగాడు అనమాట, ఏమయ్యా ఏం కావాలి, ఇదిగో యుద్ధం ఆపేమంటావా, చెప్పు ఇప్పుడే ఆపాను. ఉం? యుద్ధం ఆపేమంటే చెప్పు, ఆపాను ఇప్పుడే ఆపాను. ఉం? ఏం కావాలి చెప్పు. లేదు లేదు పర్లేదు, యుద్ధం నడవదు పర్లేదు. ఆ, కానీ నువ్వు నాకు ఒకటి ఇస్తాను, నాకు గుర్తుందా, ఏం కావాలి చెప్పు నేను ఇస్తాను. నువ్వు నాకు ఒకసారి చెప్పావు, ఆ అంటే అయి ఆ, అది చెప్పావు నీకు ఏదో ఇస్తాను అని చెప్పేసి, ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను చంపడానికి వేరే పాండవులు చంపడానికి ఏదైతే భీష్మ దేవుడి దగ్గర 5 బాణాలు ఉన్నాయో నీ దగ్గర పెట్టుకున్నావు కదా, అది నాకు ఇచ్చేసేయండి. ఇంకెలా కాదంటాడు, క్షత్రుడు కదా, క్షత్రియుడు ఇచ్చిన మాటలు మళ్ళీ తీసుకోలేడు వెనక్కి. అయ్యో ఇరుక్కుందని అని చెప్పేసి తిరిగి మళ్ళీ ఇస్తాడు. అర్థం అవుతుంది, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మళ్ళీ బాధతో మళ్ళీ భీష్మ దగ్గరికి వెళ్తాడు అర్జునుడు, దుర్యోధనుడు. ఏ ఏంటి ఇలా జరిగింది అని. అప్పుడు భీష్ముడు చెప్తాడు, అంతా కృష్ణుడి పనే. ఆ? లేకపోతే ఎలా తెలుసు నీ దగ్గర ఇలాగ బాణం నేను ఇచ్చాను అని చెప్పేసి ఎలా తెలుసు, ఇంత తన పనే అని చెప్పేసి. అప్పుడు చూడు, ఆ భీష్ముడు తన మాట నుంచి ఇంకా బయటకు వచ్చేసాడు కదా, అంటే మాట తప్పినట్టు కదా, బాణాలు లేకపోతే ఇంకా పాండవులు ఎలా చంపుతాడు. సరే, ఇప్పుడు నే నా ఉమ్, నన్ను ఎలా తను కృష్ణుడు మాట తప్పించేటట్టు చేశాడో, అలాగే రేపు అదే జరగాలి. ఒకవేళ ఆ, ఈ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. కృష్ణుడు తన మాట తప్పడం గాని, అంటే తను శస్త్రం ఎత్తడు అని చెప్పేసి, లేకపోతే అర్జునుడి మరణం గాని, ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. సో మొత్తం ఫోకస్ అంతా ఆ మరుసటి రోజు భీష్ముడు కేవలం అర్జునుడి మీద పెట్టాడన్నమాట, కేవలం అర్జునుడి మీద. అప్పుడు అర్జునుడు ఏమో ఇంకా మొత్తం పడిపోతుంది. ఏదైతే ఆ రథం ఉందో ఆ రథం చిట్లిపోతుంది, తర్వాత కింద పడిపోతాడు. ఆ అదే సమయంలో ఇంకా బాణ వ్యక్తిలాగా భీష్ముడు కొడుతున్నప్పుడు ఆ ఆ కృష్ణుడు రథం యొక్క చక్రం ఎత్తి పరిగెడుతూ ఉంటాడు అన్నమాట. ఎలా పరిగెడుతూ ఉంటాడు, ఒక సింహం ఒక ఏనుగుని ఎలా ఆ వేటాడడానికి పరిగెడుతూ ఉంటుందో, అలాగా కృష్ణుడు ఆ భీష్ముడిని చంపడానికి అలా పరిగెడతాడు అనమాట. హరి బలంతం అని చెప్పి, సో అలా పరిగెడుతూ ఉంటాడు భీష్ముడి పట్ల. తర్వాత భీష్ముడు చాలా ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రసం ఉంటుంది. ఏంట రసం, వీర రసం. అంటే ఏదైతే ఈ 6 ప్రాముఖ్య రసం ఉన్నాయో దానిలో ఒక చిన్న భాగం వీర రసం అని కూడా ఉంటుంది అనమాట. వీర రసం ఆస్వాదిస్తున్నాడు భీష్ముడు. సో కృష్ణుడు తన ఆ మాట మాట తప్పినాడు. తప్పినట్టు. కాబట్టి కృష్ణుడు మాట తప్పుతాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా. తర్వాత భగవద్గీత చెప్పేటప్పుడు తెలుసు, కృష్ణుడు తర్వాత మాట తప్పుతాడు అని వేరే వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే ఈ లీల అనేది జరుగుతుంది కాబట్టి. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు, ఇదిగో నువ్వు ప్రకటించు అర్జున, నువ్వు ప్రకటించు, నా భక్తుడికి పతనం అనేది జరగదు అని చెప్పేసి నువ్వు ప్రకటించు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఆ ఎందుకంటే కృష్ణుడు ఒక భక్తుడి యొక్క ప్రకటనని నిజం చేయడానికి ఏమైనా చేస్తాడు. మొన్నే చతుర్దశి నరసింహ జయంతి జరిగింది. ఏమైంది అంటే అట్లా ఏమైంది, ప్రహ్లాద్ ఏమంటాడు హిరణ్యకశిపుడి దగ్గర, ఆ, సర్వవ్యాప్తంగా ఉంటాడండి కృష్ణుడు. భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతను సర్వవ్యాప్తం, తాను లేని చోట్లు లేదు అని. అంటే హాస్యం చేస్తూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో చిన్న పిల్లవాడివి, ఐదేళ్ల పిల్లవాడివి, అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి హిరణ్యకశిపు అంటాడు. అన్ని చోట్ల ఉంటాడా, ఈ స్తంభంలో కూడా ఉంటాడా, అన్ని చోట్ల ఉంటాడు, ఈ స్తంభంలో కూడా తప్పకుండా ఉంటాడు అని చెప్పేసి ప్రహ్లాద్ చెప్తాడు. ప్రహ్లాద్ చెప్పింది నిజం చేయడానికి ఇప్పుడు కృష్ణుడు అక్కడ నరసింహుడు లాగా వచ్చి ఆ స్తంభంలో ఉంటాడు. ఇప్పుడు ఇలాగ చేతితో ఇలా కొడతాడు ఆ హిరణ్యకశిపు స్తంభాన్ని. కొట్టినప్పుడు వెంటనే ఒక పెద్ద ఉరుములు, గర్జన లోపల ఆ స్తంభాన్ని చీల్చుకుని వచ్చి
విరగ్గొట్టుకుని వచ్చి నరసింహుడు వస్తాడంట. ఎందుకు? ఇక్కడి నుంచైనా రావచ్చు. ఆ స్తంభం నుంచి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ప్రహ్లాద్ చెప్పాడు. అవును, ఇక్కడ ఉంటాడు. ప్రహ్లాద్ చెప్పింది నిజం చేయడానికి. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపం ఉద్వహం స్తంభే సభాయాం న మృగం న మానుష. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అంటే తన యొక్క నిజమైన సేవకుడికి, నిజమైన భక్తుడికి తను చెప్పిన మాట నిజం చేయడానికి భగవంతుడు వస్తాడు. స్తంభం నుంచి చీల్చుకునే వస్తాడు. నమృగం న మానుషం అంటే ఒక సగం మానవుడు సగం మృగం, అలాంటి రూపమైనా వస్తుంది. ఎలాగైనా వస్తుంది భక్తుడి మాటని నిజం చేయడానికి. అందుకే చెప్తాడు అనమాట, నువ్వు చెప్పు, నువ్వు నా భక్తుడివి. ఏం చెప్తాడు అర్జునుడికి దాని భగవద్గీతలో? నువ్వు నా మిత్రుడివి, నువ్వు నా భక్తుడివి. అందుకే ఏదైతే ఈ దివ్య జ్ఞానము ఆ అతి రహస్యమైన ఈ జ్ఞానము నేను అందుకే నీకు చెప్తాను అని చెప్తాను. ప్రకటించాడు కదా అర్జునుడు చాలా గొప్ప భక్తుడు అని. సో అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అర్జునుడు ఏం ప్రకటించమన్నాడు? కృష్ణుడి యొక్క భక్తుడికి ఎప్పుడు పతనం అనేది జరగదు. కాబట్టి మనం ఏం భయపడిన అవసరం లేదు. అంటే మనం ఉద్దేశంతో తప్పు చేయకూడదు, కానీ ఏదో తప్పు మనకి ఏదో ఒక శక్తి మనలో ఉన్న ఏదైతే ఆ కామ క్రోధ లోభాలు ఇంకా ఏదైతే మన మనసులో ఉన్నాయో దానివల్ల ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ప్రేరేపించినట్టు ఏదో తప్పు చేస్తే, మన చేత తప్పు చేయిస్తే, అది మన భక్తి యొక్క జీవనం ఇక్కడ సమాప్తం కాదు. ఇంకా చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో నా పతనం అయిపోయింది ఇంకేంటి అని ఇంకా చాలా బాధతో ఇంకా భక్తిని అప్పుడప్పుడు వదిలేయడం కూడా జరుగుతుంది. కానీ అలా ఇది ఒక పతనం కింద భావించవచ్చు. ఏదో ఒకటి తప్పైంది, మళ్ళీ లేచి నించుని మళ్ళీ భక్తి యొక్క ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించాలి. అవుతుంది, మళ్ళీ పర్లేదు, మళ్ళీ లేవాలి, మళ్ళీ నించోవాలి, దేవుడిని క్షమాపణ అడగాలి, గురువుని క్షమాపణ అడగాలి. తప్పులు అవుతూ ఉంటాయి. కానీ మనం తప్పు పూర్తిగా మనం దాని నుంచి బయటపడలేదు. తప్పు చేసే ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో బయటపడలేదు. ఇంకా సమయం ఉంది దానికి. కాబట్టి ఏదోటి అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ భగవంతుడి శరణు ఎప్పుడు వదలకుండా, అయ్యో ఇంకా చాలా పాపాత్ముడినే, చాలా అధముడినే. అందుకే ఈ వైష్ణవ గీతలు ఏదైతే ఉన్నాయో మన కోసం గొప్ప గొప్ప శుద్ధ వైష్ణవులు నిత్య సిద్ధులు ఏం పాడుతున్నారు? అయ్యో మేము చాలా అధములము అని చెప్పేసి పాడుతున్నారు. చాలా అధములము, మీరే నాకు శరణు అని చెప్పేసి వాళ్ళు పాడుతున్నారు. అది ఎవరి కోసం పాడుతున్నారు? మన కోసం. అందుకే వైష్ణవ గీతలు, ఏదైతే ఈ వైష్ణవ ఆచార్యులు పాడిన ఏదైతే ఈ గీతలు ఉన్నాయో మనం అది పాడాలి. నరోత్తమ్ దాస్ ఠాకూర్, భక్తివినోద్ ఠాకూర్ ఏదైతే పాడుతున్నాం అది మనం పాడుతూ కృష్ణుడి యొక్క శరణు మనం తీసుకోవాలి. మళ్ళీ భక్తిలో మనం ముందుకెళ్తూ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. నిజంగా ప్రభుజీ మీరు చెప్పినట్లు కృష్ణుడికి ఎంత మెర్సీ అంటే భక్తుల పట్ల వాళ్ళ కోసమే తన యొక్క ధర్మాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. భక్తుల యొక్క రక్షణ వాళ్ళదే ప్రాధాన్యత ఇస్తారనేది ఈరోజు క్లాస్ లో చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. సో ప్రభుజీ, ఇప్పుడు భక్తులు ఇంద్రియ ఆకర్షణ వల్ల ఒకానొక సమయంలో ఎప్పుడో ఒకసారి పడిపోతూ ఉంటారు. ఆయన కూడా వాళ్ళు భక్తులుగానే పరిగణించాలంటున్నారు కదా ప్రభుజీ. కానీ ప్రభుజీ మరి భక్తులు ఒకసారి అంటే ఓకే ప్రభుజీ, అలా పలుమార్లు చేయకూడదు కదా ప్రభుజీ? అదే చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు అయినా తప్పు చేసినా కూడా ఆ తప్పు తను కావాలని చేసారా, లేకపోతే మేము అలవాటై చేసారా, లేకపోతే ఏదో ఇంద్రియ తృప్తి కోసం చేసారా అనేది చూడాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో మన బద్ధ జీవి ఏదైతే ఉంటుందో బయటకు వస్తున్నారు. చూడండి, సాంగత్యం అనేది మనం భక్తిలో రాకముందు ఏదైతే మనం సాంగత్యం అనేది ఉంటుందో అది చాలా దాని ప్రభావం అనేది ఉంటుంది. చాలా ఏ సాంగత్యంలో ఉన్నారు
కొన్నిసార్లు చూడండి ప్రభుపాద్ వారి శిష్యులు ఆ ఆ, హవార్డ్ అని చెప్పేసి ఒక శిష్యుడు ఉంటాడు అన్నమాట. తర్వాత హయగ్రీవ అవుతారు అన్నమాట. ఆయన ఈ భక్తి ఏదైతే బీబీటీలో ఏదైతే ప్రభుపాద్ ఇచ్చిన వాక్యాలు ఏదైతే ఉంటాయో వాళ్ళంతా ఎడిటింగ్ చేసేవారు. ఇంగ్లీష్ లో పిహెచ్డి అని. కాబట్టి ప్రభుపాద్ ఇచ్చిన ఏదైతే ఈ బుక్స్ ఉన్నాయో వాళ్ళంతా ఎడిటింగ్ లో అంతా చాలా చేసేవారు. చాలా అంటే ప్రభుపాద్కి ఆయన సర్వీస్ ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. కానీ ఆయనది ఆ చాలా సార్లు అనేది పతనం అనేది జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ప్రభుపాద్ చెప్పారు పర్లేదు మళ్ళీ నువ్వు సర్వీస్ చేయి. ఒకసారి పతనం అయింది, ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకా అన్ని వదిలేశారు. మళ్ళీ ప్రభుపాద్ చెప్పారు ఏం పర్లేదు దా అని. మరి కాదు నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను, ఆ చాంటింగ్ చేయకుండా మీలాంటి దివ్యమైన బుక్స్ నేను ఎలా నేను నేను ఎడిట్ చేయగలను. ఏం కాదు నేను చెప్తున్నాను కదా నువ్వు దా చెయ్యి. ఆ చాలా సార్లు అనేది ఆయనది పతనం జరిగింది. ఎందుకంటే పూర్వ మన సాంగత్యం దాని ప్రభావం ఉంటుంది అన్నమాట. తర్వాత ప్రభుపాద్ వెళ్ళిపోయిన తర్వాత హయగ్రీవ దాస్ అప్పుడు తర్వాత ఆయన సన్యాసం కూడా తీసుకుంది హయగ్రీవ స్వామి. రాధానాథ్ మహారాజ్ చెప్తారు ఎవరి ఎవరి దగ్గర చూడలేదు అంత ఏదైతే ఈ రియలైజేషన్స్ అనేది ఉంటుందో, ఏది భక్తి పట్ల ఏదైతే ఈ ఆ రియలైజేషన్ అనేది ఉంటుందో, ఎంత రియలైజేషన్ ఉందో ఆయనకి ఎవరి దగ్గర ఇంత లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆయన ఆయన భక్తుడు అంటే తప్పు మనం అలా పరిగణించాలి. అవును గొప్ప భక్తుడు. బట్ ఆయన పతంజలి ఆ పూర్వ ఏదైతే మనకి ఆ ఆ ఆ సాంగత్యం వల్ల కొంచెం ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావచ్చు. మనం భక్తిలో ముందుకెళ్తున్నా కూడా ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ అయినా కూడా మనం వాళ్ళని భక్తుల్లాగే పరిగణించాలి. కానీ ఎవరైతే ఇలాగా ఏం పర్లేదు మనం తప్పు చేస్తాం ఏం కాదు, ఏమీ కాదు, ఎవడేం పట్టించుకోడు, ఈ మనం పర్లేదు అని చెప్పేసి, ఇది ఎప్పుడైనా మనలో ఉన్న భావన అనేదే మనకి వ్యత్యాసం కల్పిస్తుంది అన్నమాట. మనం ఏ భావనలో మనం పనిచేస్తాం. కృష్ణ భావనలతో మనం ఏదైతే పని ఉందో, మనం ఏదైతే మనం ఈ సాధన ఉందో, ఏదైతే మన జపం ఉందో, ఏదైతే మన ఆరతులు ఉన్నాయో, ఏదైతే మనం కీర్తన ఉందో, ఆ సమయం అంతా మనం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ మనం అప్పుడు ఇది చేస్తే కృష్ణుడి ప్రీత్యర్థం కోసం, అప్పుడే కదా మనం దాన్ని భక్తిగా అప్పుడే మనం భక్తిలో ముందుకెళ్తాం. ఇవన్నీ చేస్తూ మనం వేరేదేదో ఆలోచిస్తూ ఉంటే, వేరేదేదో ఇంద్ర తృప్తి కోసం ఆలోచిస్తూ ఉంటే, అది మనం మనం మంగళారతికి వెళ్తున్నాము, ఇది చేస్తున్నాం, మనకి ఏంటి మనం ముందుకెళ్ళట్లేదు అంటే కారణం ఇది. ఏ కాబట్టి మనం ఏ భావంతో మనం ఏ పని చేస్తున్నాం అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఏ భావంతో చేస్తున్నాం. తప్పు కూడా మనం ఒకవేళ ఆ ఆ, మనం చేయలేకపోతున్నాం, ఎవరో తోస్తున్నారు అంటే, ఎవరో తోస్తున్నారు అనుకోండి, మనం ముందు జారామనుకోండి మన తప్ప. కావాలని మనం ఎవరి మీదైనా పడ్డాం అనుకోండి అది తప్పు. అంటే ఇప్పుడు బస్సులో వెళ్తున్నాను, ఎదురుగుండా ఒక ఆవిడ ఉంది. ఇప్పుడు ఎవరో వెనకాల నుంచి తోసారు, లేకపోతే సడన్ బ్రేక్ వేసారు, పడ్డారు. అది ఎలాగ తప్పు అవుతుంది? పర్లేదు మనం పడచ్చు, ఇది వంకకాలం చూసుకోవచ్చు, మనం వాళ్ళ మీద పడచ్చు, అది తప్పు. ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. భావన అనేది మెయిన్ గా ఉండాలి. భావన అనేది చూడాలి. అది ఇక్కడ కృష్ణుని అదే స్పష్టంగా చెప్తాను. భావన అనేది చూడండి. భావన అనేది మంచిగా ఉంటే తప్పు చేయాలి అని అనిపించకపోయినా అది అసలు అవ్వట్లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, దాని నుంచి రావట్లేదు, పర్లేదు, వాళ్ళని క్షమించాలి, వాళ్ళని భక్తుల్లో అప్పగించాలి. ఏం కాదు నేను చేస్తాను, ఎవడైనా నన్ను ఏం కాదు, వాళ్ళు భక్తులుగా పాటించుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఇంకెవరిదైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.
హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై. శిల ప్రభుపాద్ కీ జై.